ఇప్పుడు ఎన్ఈపి లాంటి ఎడ్యుకేషన్ తీసుకురావడానికి నూతన విద్యా విధానం, ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ సంబంధించిన అంశంలో భాగంగా ఎన్ఈపిలో సెంట్రలైజేషన్ అని మీరు చాలా సందర్భాల్లో మాట్లాడుతున్నారు. సో దీనికి లింక్ ఇప్పుడు చూడొచ్చా? తప్పనిసరి. ఇప్పుడు ప్రభుత్వం చెప్పదలుచుకుంది, నేను ఇందాక ముందుగానే చెప్పాను, ప్రతిదీ ఒకటే భాష, ఒకటే మతం, ఒకటే అని చెప్తూ ప్రజల నోట్లో ఒక రకమైన భావజాలాన్ని క్రియేట్ చేస్తూ ఒకటిగా చేస్తున్నారు తప్ప భారతదేశం యొక్క సంస్కృతి, భిన్నత్వం ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒకటి చేయడం అనేది సాధ్యం కాదు అనే విషయాల్ని మర్చిపోతున్నారు. ఇలా ఎడ్యుకేషన్ ద్వారా ఆ భావజాలాన్ని తీసుకురావాలనే ప్రయత్నం జరుగుతున్న భాగమే ఎన్ఈపి 2020. ఎన్ఈపి 2020ని మేము యూటీఎఫ్గా మేము 3 సందర్భాల్లో చెప్తాం. ఒకటి సెంట్రలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ జరుగుతుంది, ఒకటి కమర్షియలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ జరుగుతుంది, మూడోది కమ్యూనలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ జరుగుతుంది. ఈ 3 జరపడం కోసమే ఎన్ఈపి 2020 తీసుకొచ్చిండ్రు. విద్య కేంద్రీకరణ జరగాలి. అసలు రాజ్యాంగం ప్రకారం విద్య రాష్ట్రాల జాబితాలో ఉండాలి. కానీ వాళ్ళ రాష్ట్రాల జాబితాలో నుంచి గతంలో ఉమ్మడి జాబితాలోకి వెళ్ళింది. ఇవాళ ఉమ్మడి జాబితాలో కాస్త ఉండకుండా మొత్తం కేంద్ర ప్రభుత్వ జాబితాలోకి విద్యను తీసుకునే పరిస్థితి వచ్చింది. కానీ వాస్తవానికి విద్య రాజ్యాంగం ప్రకారం విద్య యొక్క బడ్జెట్, కేంద్ర ప్రభుత్వ బాధ్యత ఏంటంటే విద్యారంగానికి బడ్జెట్ కేటాయించి గ్రాంట్ల రూపంలో రాష్ట్రాలకు సాయం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు తమ స్థానిక అవసరాలకు అనుగుణమైన విద్యారంగాన్ని, విద్యా విధానాన్ని, సిలబస్ను రూపొందించుకునేటట్టుగా అవకాశాలు ఇవ్వాలి. ఇప్పుడు ఇలా సెంట్రలైజ్ చేయడం వల్ల చాలా మంది ఏమైతుంది, అంతట ఒకటే విద్య ఉంటుంది కదా అనే భావనలో, భ్రమల్లో ఉంటున్నారు. ఎగ్జాక్ట్లీ, నేను అదే అడుగుదాం అనుకున్నా. సెంట్రలైజ్ చేయడం వల్ల ఇటు రాజస్థాన్లో చూసుకున్నా, ఇటు తెలంగాణలో చూసుకున్నా, అటు కాశ్మీర్లో చూసుకున్నా, ఇక్కడ కన్యాకుమారిలో చూసుకున్నా అందరికీ సేమ్ విద్య అందుతుంది, సేమ్ పరీక్ష ఉంటది అనే కాన్సెప్ట్ ను ప్రచారం చేస్తున్నారు. అది తప్పు. మనకు విద్య యొక్క అసలు మూల అర్థం ఏంటి? తన స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఉండే ఆ జ్ఞానం ద్వారా కొత్త రకమైన జ్ఞానాన్ని నేర్చుకోవాలి. మీకు సెంట్రలైజ్ ఎడ్యుకేషన్ తర్వాత లోకల్ కల్చర్ కానీ, లోకల్ సిలబస్ కానీ దాని వెయిటేజ్ లేకుండా పోతుంది. దేశవ్యాప్తంగా ఒకే రకమైన విధానాన్ని తీసుకొచ్చే ప్రయత్నంలో స్థానిక సంస్కృతులు, స్థానిక పండుగలు, స్థానిక కల్చరు ఇవేవి ప్రధాన స్వభ్రంతిలోకి, సిలబస్ లోకి వచ్చే అవకాశం ఉండదు. ఎక్కడో ఒక దేశంలో, ఒక రాష్ట్రంలోనో ఇంకెక్కడోనో వెల్ పాపులర్ అయిన కల్చరే మొత్తం కల్చర్ అనే చెప్పే ప్రమాదం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణ తీసుకుంటే, తెలంగాణలో రకరకాల సంస్కృతులు ఉన్నాయి. అందరూ తెలుగు వాళ్ళైనా, అందరూ హైందవ మతాన్ని ఆచరించిన ఆ పూజా విధానాలు, ఆచరణల్లో కూడా తేడా ఉన్నాయి, పండుగల్లో తేడా ఉన్నాయి. సమ్మక్క సారక్క గిరిజనులకు ఆరాధ్య దైవం చేసుకుంటాం. అదే మీరు ఆ సమ్మక్క సారక్క తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాల్లో అంతే ప్రాచుర్యంలో ఉందా అంటే, మీరు ఆదిలాబాద్కి వస్తే నాగోబా జాతర గిరిజనులకు ఆరాధ్య దైవంగా అంటే ఇట్లా ఈ భిన్నత్వం ఉన్నప్పుడు ఈ సంస్కృతులను ఎక్స్పోజ్ కావాలా, తన స్థానిక సంస్కృతిని నేర్చుకోవాలంటే నీకు విద్యా కేంద్రీకరణ జరిగినప్పుడు ఇది సాధ్యం కాదు. దానివల్ల ఏమవుతుంది, ఏదో కొత్త సంస్కృతి నేర్చుకుంటున్నా అనే భావన విద్యార్థిలో కలిగినప్పుడు ఆ పాఠ్యాంశాల బోధన అర్థం కాదు. కాబట్టి ఏదైతే వెనుకబడిన ప్రాంతాలు, బ్యాక్వర్డ్ ఏరియాలో ఉన్న పిల్లలకు ఆ సంస్కృతి అర్థం కాక విద్య నుంచి దూరం అయ్యే ప్రమాదం కూడా ఈ కేంద్రీకరణ వల్ల ఉంది. అందుకని విద్యను స్థానిక పరిస్థితులకు అనుగుణంగా, స్థానిక అవసరాలకు అనుగుణంగా సిలబస్ రూపొందించుకొని జ్ఞానాన్ని అందించే పరిస్థితిగా ఉండాలి తప్ప మొత్తం జాతీయ స్థాయిలో ఉన్న సంస్కృతి ఒకటే సంస్కృతి అని చూపించి, ఒకటే భాష అని, ఒకటే దీన్ని అని చూపించడం వల్ల ఏ ప్రయోజనము లేదు. ఎవరి భాషలో వాళ్ళు చదువుకోవాలని రాజ్యాంగం చెప్తుంది, మాతృభాషలో బోధన చేయాలని. మరి ఆ మాతృభాషను కాదని ఇలా నువ్వు సంస్కృత భాషలోనే బోధన చెప్తా, కేంద్రీకరణ జరిగితే సంస్కృత భాషలోనే బోధన చేయాలి, సంస్కృతమే ప్రధానమైన భాష అని చెప్తున్నారు. అంటే జస్ట్ 0.11% కూడా మాట్లాడలేని సంస్కృత భాష ఇవాళ ప్రధాన భాష అయిపోతుంది. మరి ఆ సంస్కృత భాషను చదవలేని వాళ్ళు చదువుకు దూరం అవుతారు. అందుకని కేంద్రీకరణ వల్ల ప్రయోజనాల కంటే నష్టాలు ఎక్కువ ఉన్నాయి. నిజంగా విద్య దేశంలో అందరికీ అందాలనే భావన కేంద్ర ప్రభుత్వానికి ఉంటే విద్యారంగానికి బడ్జెట్ కేటాయింపులు పెంచి, ఏదైతే కొఠారి కమిషన్ 1966లో చూపించింది, విద్యారంగానికి కేంద్ర ప్రభుత్వం తన జీడిపిలో 6% కేటాయించాలని, ఇప్పటి వరకు 2% కూడా దాటలేదు. ఇన్నేళ్లలో నేను పాలకులు ఎవరైనా కావచ్చు, 75 ఏళ్ల స్వతంత్ర భారతం అని చెప్పుకుంటున్నాం, 75 ఏళ్లలో 2% విద్యారంగానికి బడ్జెట్ కేటాయింపులు జరగట్లేదు కేంద్రం నుండి. కేంద్రం బడ్జెట్ కేటాయించి ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు గ్రాంట్ల రూపంలో ఇస్తే, ఆ రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టే గ్రాంట్కు తోడు ఇది సహకారం అయితే క్వాలిటీ ఎడ్యుకేషన్ని గవర్నమెంట్ స్కూళ్ళ ద్వారా అందించే అవకాశాలు ఉంటాయి.
ఆ వైపు కేంద్రీకరణ జరగకుండా నా చేతిలో ఉండాలా, నేను చెప్పిందే వినాలా, నాకు జరిగిందే జరగాలనే భావన కేంద్రంలో పెరిగిన తర్వాత సెంట్రలైజ్ అయింది ఎడ్యుకేషన్. దీనివల్ల కరికులం తీసుకున్నా, కరికులం ఏ కరికులం తీసుకుంటున్నారు? సంస్కృతి పరంగానే కాదు, భాషల పరంగానే కాదు, నాలెడ్జ్ పరంగా తీసుకున్నా. ఏం తీసుకొస్తున్నావు నువ్వు? కమర్షియలైజేషన్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చిన తర్వాత ఏ సంస్థ ఏం పెడుతుంది? టాటా వాళ్ళు తన కంపెనీలో పనిచేయడానికి అవసరమైన మిషనరీలనే ఎడ్యుకేషన్నే ఇస్తున్నారు తప్ప అన్ని రకాల ఎడ్యుకేషన్ ఇచ్చే అవకాశం లేదు కదా. అంటే ఇండైరెక్ట్ గా మనం మెకాలే విద్యా విధానాన్ని ప్రోత్సహించిన వాళ్ళమే అవుతున్నాం కదా. అందుకని నేనేమంటున్నానంటే కంపెనీలకు మీరు విద్యా విధానాల కోసం అవకాశం ఇచ్చినాక విదేశీ యూనివర్సిటీలకు మీరు వెల్కమ్ చెప్పిన తర్వాత ఈ విదేశీ యూనివర్సిటీలు ఏ రకమైన విద్యను అందిస్తాయి? భారతదేశానికి అవసరమైన విద్యను అవి ఎందుకు అందిస్తాయి?